చూడవచ్చు, కాస్త గలీజ్గానే ఉంటుంది విలేజ్ కాబట్టి. ఈ మొక్కలన్నీ ఎట్లా అయిపోయినాయి. టెర్రస్ మీద వెళ్దాం. పని మీద ఉన్నా, పొద్దున్నే 7:30 బ్రష్ కూడా చేయాలి. సో ఇది వ్యూ అనమాట. మా డాడీ చూడవచ్చు, లుంగి కట్టుకొని కుక్కని నడిపిస్తున్నాడు బయట. రెడ్ టీ షర్ట్ కనబడుతుందా? సో బ్రష్ చేసుకొని మాట్లాడదాం ఫ్రెండ్స్. చూడవచ్చు, పాలు తాగుతున్నాయి. టీ గ్లాస్లో పాలు. విలేజ్ చూడవచ్చు. ఇప్పుడే బండి మీద వెళ్ళొచ్చు అటు ఇటు తిరగడానికి. అక్కడ మీకు పుంజులు కనబడుతున్నాయి కదా, అవి రేపు మన కోడి పందాల్లో ఇంకా వాటర్ పట్టడానికి వాటర్ కింద. నాయనమ్మ చూసారా, రెడ్ శారీలో ఉంది. రెడ్ పింక్, నాకు కలర్స్ తెలియవు. ఇంకా ఇక్కడ ఒక కింగ్ ఉంది, చూపిస్తా చూడండి. పడుకొని ఉంది చూడండి ప్రశాంతంగా. దాని పేరు వచ్చేసి టిన్. వీడియో చేసుకుంటాను, బ్లాగ్ యూట్యూబ్లో పెట్టుకోవడానికి. చూడవచ్చు, వీటిని కూడా క్లోజ్లో ఉంచి మీరు బ్లాగ్ సేవింగ్ చెప్తాడు. చూద్దాం. సర్లే గైస్, మళ్ళీ బయట తిరిగేటప్పుడు చూపిద్దాం. మరి ఇక్కడ ఇందులో చూపిస్తే బాగుండదు అంతలా. జుట్టు బాగాలేదు కదా, సో ఆలోపు అటు ఇటు తిరిగి ఆలోపు అంటే అప్పటిదాకా వెయిట్ చేయండి. సో గైస్, ఇప్పుడే బండి మీద రెడీగా ఉన్నా, బండి వేసుకొని ఇటుపోవాలని. సో నేను డాడీ బయటకు పోతున్నాం. బండి వేస్తుంటే 1 నిమిషం ఆగమన్నారు ఎందుకో డాడీ. సో చూడవచ్చు, బండి మీద కూర్చొని ఉన్నా. చూడడం అంటే మీకు ఎలా కనపడుతుంది, నా ఫేస్ కనపడుతుంటే. మొత్తం రీమోడలింగ్ చేయించావు కదా, బాగానే ఉంది. సో వెనకాల చూడొచ్చు. సో చూస్తా చూడండి, బండిని చేతితో పట్టుకొని ఉన్నా. జస్ట్ అలా వెళ్దాం, గేట్స్ కూడా తెరుస్తున్నాయి. ఇప్పుడే పోదాం అనుకున్నా, డాడీ లోపలికి వెళ్ళిండు. ఒక 2 నిమిషాలు ఆగమన్నారు. సో ఆ లోపైన బండి నాపి స్టాండ్ వేసిపోదాం. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవ్వబోతుంది. సో చూడవచ్చు, మబ్బు పట్టేసినట్టుంది మొత్తం. ఇట్లా ఉంది. సో ఇంటి వెనకాల కూడా చూపిస్తా. పొద్దున్న ఇంటి ముందు చూపించా కదా, వెనకాల చూపిస్తా. బా, ఇన్ని రోజుల తర్వాత బండి తోలిన వచ్చిన ఫీలింగ్ ఎక్కడ రాదు. సూపర్ ఫీలింగ్. చూడవచ్చు. సో ఇది ఇంకొక 2-3 డేస్ ఉంది. ఏంటి దీనికంటే మన సంక్రాంతికి. సో ఇదే నేను పొద్దున్న తోలిన బండి, మా డాడీది. సో చేస్తా. సంక్రాంతి అప్పుడు బ్లాగింగ్ సూపర్ ఉంటుంది, మిస్ అవ్వకండి. సో బయటికి వెళ్ళి ఇలా అలా వస్తా. సరే
అది అక్కడికి వెళ్ళి ఒక పని చేసుకొని వస్తానగా, కాకపోతే లేట్ అయింది కాస్త. సో ఇది చూడొచ్చు వ్యూ. ప్రస్తుతానికి నైట్ అవ్వబోతుంది. విలేజ్ ఇల్లు కాబట్టి ఈ మాత్రం దరిద్రంగా ఉండడం కామన్ కాదు, కామన్. సారీ, నాది స్ప్లెండర్. సో అందులోకి వచ్చాను ఫ్రెండ్స్. రౌండ్ అండ్ సో చూపడం మర్చిపోయాం మేము. వంకాయ చెట్టు ఇలా వస్తే ఇది మిరపకాయ చెట్టు చూడొచ్చు, మిరపకాయ. సో నెక్స్ట్ ఇవన్నీ పూలు. ఇది వంకాయ, ఇది మిరపకాయ, ఇది కరివేపాకు, ఇది పూలు, అటు వంకాయ. దాని అవతల సపోటా చెట్టు, ములక్కాయ, చిక్కుడుకాయ, మళ్ళీ ఇంకో పువ్వు చెట్టు. సో చూపిద్దాం లోపలికి వెళ్ళి. అబ్బా, ఇది గాయస్, ఇది ఒక పూల చెట్టు, దాని పక్కన ములక్కాయ చెట్టు. అదే ఇంకా ఇదేమో సపోటా చెట్టు చూడవచ్చు. సపోటాలు కాస్తుంది. అమ్మా, ఆహా, అక్కడ పండలేదు. ఇంకా అది పపాయ ట్రీ. ఇది ఇంకో పూల ట్రీ చెట్టు, కింద ఇంకో పపాయ చెట్టు. ఈ అమ్మ కాదు, ఇది జామకాయ చెట్టు. దాని సీజన్ వచ్చినప్పుడు ఫుల్ కాసిద్ది. మళ్ళీ అన్ని పూల చెట్లు. అక్కడ ఇంకో పపాయ, ఇంకా అటు పూలు. వెనకాల నిమ్మ చెట్టు ఉండేది ఫ్రెండ్స్, కట్ చేశారు. ఇదేమో బాదం చెట్టు. సో ఇంట్లో మనుషుల కంటే ఎక్కువ ఏముంటాయో తెలుసా? మొక్కలు ఉంటాయి. అది నా ఇంట్లో సర్ప్రైజ్. ఎక్కువ ఉండేది మొక్కలే. ఇంకా కొన్ని కట్ చేశారు. అసలైతే గట్టిగా ఉండి సూపర్ ఉండి మొత్తం మొక్కలు. సో ఇది గైస్ ఇవాళ వ్లాగ్. ఇంకో క్యాండిడేట్ని చూపించడం మర్చిపోయా. దిస్ గై నేమ్ ఈస్ టిల్లు. చూడొచ్చు, టిల్లు భాయ్. ఇంకా చిన్నపిల్లోడే, తర్వాత అలవాటు అయింది. సో ఇది గైస్ ఇవాళ వ్లాగ్. ఇంకా రేపటి నుంచి విలేజ్ని చూపించడం అవన్నీ చేద్దాం. విలేజ్ అంటే నేనే చాలా షైగా ఉంటా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.